నమ శ్రీరంగనాయక్యై యద్రూవిభ్రమభేదదః ఈశేషితవ్యవైషమ్య నిమ్నోన్నతమిదం జగత్ శ్రీస్తనాభరణం తేజః శ్రీరంగే శయమాశ్రయే చింతామణిమివోధ్వాంతం ఉత్సంగే అనంతభోగినః శ్రీవత్సచిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళసూత్రతాం శ్రీపరాశరభట్టార్యః శ్రీరంగేశ పురోహితః శ్రీవత్సాంకసుతః శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. శ్రీ పరాశర భట్ట స్వామి అనుగ్రహించిన శ్రీగుణ రత్నకోశం పిరాటి యొక్క గుణమన్నీ కనబడే ఒక రత్నంగా చెప్తున్నారు భట్టవారు చెప్పేటప్పుడు. ఒక్కొక్క గుణం చూసేటప్పుడు ఒక్కొక్క రత్నంగా మనమందరికీ కనబడుతుంది. మంచిదైన రత్నాలు తీసుకొని పెట్టి మనకి ఇచ్చేటప్పుడు ఎంత ఆనందం మన లోపల కనగదుంది. ఆ మారి భట్రవారు పిరాటి యొక్క గుణమన్నీ తీసి ఒక రత్నాలాగా మనకి ఒక బాక్స్ లో పెట్టి ఇస్తున్నారు. అది పేరేమది? శ్రీగుణ రత్నకోశం అని చెప్తున్నారు. ఈ శ్రీగుణ రత్నకోశంలో శ్రీ అంటే పిరాట్టి, పిరాట్టి అంటే మహాలక్ష్మి. ఇక్కడ మహాలక్ష్మి అనేది శ్రీరంగంలో ఉండే అమ్మవారు. శ్రీరంగనాచ్యార్ అని పేరు, శ్రీరంగనాయకి తాయార్ అని పేరు, శ్రీరంగనాయకి అమ్మవారు. వాళ్ళ గురించి ఇక్కడ చెప్తున్నారు శ్రీగుణ రత్నకోశంలో. కింద చెప్పారు భట్టవారు చెప్పేటప్పుడు, భగవాన్ ఈ లోకము సృష్టించారమ్మా. ఈ లోకానికి పేరు లీలా విభూతి అని పేరు. లీలా విభూతి అంటే ఒక లీల కోసం పెరుమాళ్ సృష్టించారు. ఇక్కడ ఆడేదాని కోసం సృష్టించారు. ఇది రోంత దినాలు ఉంటుంది. ఇక్కడ అయిన తర్వాత ప్రళయం వచ్చిన తర్వాత ఈ లోకమన్నీ మళ్లీ పెరుమాళ్ కడుపులో వెళ్ళిపోతుంది. మళ్లీ సృష్టించారు, మళ్లీ అది లోపల వెళ్ళిపోతుంది. ఈ మారి ఎప్పుడు జరుగుతా ఉంటుంది ఈ లోకమన్నీ పూర్తిగా? ఇప్పుడు ఈ సృష్టించేదానికి ప్రయోజనం ఏమిటి అనేటప్పుడు పెరుమాళ్ పిరాట్టి ఇద్దరు కలిసి ఆడేదాని కోసం సృష్టించారు. అందుకు ముందు భాషలో చెప్పారు అక్కడ, శ్రీరంగేశ్వర దేవి తే విహృతయే సంకల్ప మానప్రియ. భగవాన్ మీ పక్కన ప్రియంతోటే మీకు ఆడేదాని కోసం ఈ అండానన్నీ తీసుకుని వచ్చి మీ పక్కన పెట్టారు. ఎట్లా కార్యం చేశారో తెలుసా? చేసేటప్పుడు ఈ లోకంలో ఉండే వాళ్ళకి మంచి హృదయం ఇచ్చి మంచిదైన పాసురాల పక్కన భగవద్ప్రీతి ఉండేదా మరి కార్యం చేయలేదు పెరుమాళ్. చేసేటప్పుడు ప్రియం ఎక్కువగా వాళ్ళు విడిచిపెట్టి ఇంకా ఏమేమి విషయం ఉందో ఆ విషయంలో ప్రియం ఎక్కువ ఉండే మరి చేశారు. ఎందుకండి పెరుమాళ్ మీరు ఇది చేసేదానికి మంచిదా? అది విష్ణుమాయా అని పేరు. విష్ణుమాయ అనేది కష్టమైన విషయం. అది నుంచి బయట వచ్చేది అనేది పెద్ద కష్టమైన విషయం. అందుకోసం పెద్దవాళ్ళు పక్కన మనం వెళ్లి చరణాగతి చేసి వాళ్ళ పక్కన పూర్తిగా వినవల. ఒక మంచిమైన ఆచార్యుడు పట్టుకోవాల మనం, అప్పుడే అది ప్రయోజనం అవుతుంది. దురత్యయ మాం ఏవ ఏ ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతితే. మా పాదం ఎవరు పట్టుకుంటారో వాళ్ళకే అది నేను అది వాళ్ళ పక్కన నుంచి అది దూర వేస్తానని చెప్పారు పెరుమాళ్ చెప్పేటప్పుడు. ఇప్పుడు పెరుమాళ్ పక్కన వెళ్లే వాళ్ళకి మనసు ఎప్పుడు గట్టిగా ఉండవల. లేకుండా పోతే పెరుమాళ్ ఇంకొక విషయం అని చూపిస్తారు. ఆ విషయం చూసేటప్పుడు మనం పెరుమాళే మర్చిపోతాం. ఒక జరిగింది ఈ మారి తొందరడిప్పొడి ఆళ్వార్ అని ఒక ఆళ్వార్. వాడు మొదట్లో చాలా అద్భుతమైన ప్రేమం పెరుమాళ్ పక్కన. ఒక అమ్మాయి చూసింది. అక్కడ చూసేటప్పుడు ఈ ఆళ్వార్ పక్కన అంత ప్రేమంతోడే పడిన తర్వాత అడుగుతుంది, ఇక్కడ ఈ చూడు ఈ విప్రనారాయణ పేరు, నేను మా పక్కన ఎట్లన్నా తీసుకుని వచ్చాను చూడు. ఎప్పుడు వాళ్ళు కైంకర్యంలో ఉంటున్నారు, కైంకర్యం విడిచిపెట్టి మా పక్కన వచ్చేస్తారు చూడు అని ఆ అమ్మాయి ఒక కార్యం చేసింది. దేవదేవి అని పేరు చెప్తున్నారు. చెప్పేటప్పుడు ఏమి కార్యం చేసింది? నేరుగా వెళ్లి వాళ్ళు ఒక నందవనంలో పెట్టారు. ఆ నందవనంలో ఈ అమ్మ కూడా ఒక కైంకర్యం చేసే మార్గా లోపల వెళ్ళింది. కొంత దినాలు అయిన తర్వాత, ఒక 6 నెలలు అయిన తర్వాత, ఒక సంవత్సరం అయిన తర్వాత ఒక రోజు ఆళ్వారికి ఈ అమ్మాయి పక్కన ప్రేమ ఎక్కువగా పెరిగింది. అప్పుడు అన్ని మరిచిపోయారు. ఎప్పుడు ఈ అమ్మాయి ఎక్కడ వెళుతున్నారో అప్పుడే అక్కడ వాళ్ళ వెనకాల వెళుతున్నారు ఈ ఆళ్వారు కూడా. అప్పుడు వెళ్లేటప్పుడు లోకంలో ఉండే వాళ్ళందరూ నవ్వుతున్నారు. అప్పుడు కూడా బాధ లేదు. ఎందుకంటే వాడినేన్ వాడి వరుందినేన్ మనత్తాల్ పెరుందుయరుడుంబయిల్ పిరందు கூடினேன் கூடி இளையவர் தம்மோடு அவர் தரும் கலவியே கருதி ஓடினேன். அவர் తరుం కలవియే కరుది ఓడినేన్. ఇది తిరుమంగి ఆళ్వారు పాసనం చెప్తున్నారు అక్కడ. ఆ తిరుమంగి ఆళ్వారు చెప్పేటప్పుడు, నేను పెరుమాళ్ నిన్న విడిచిపెట్టి ఈ లోకంలో ఉండే ఎంతో స్త్రీలు ఉన్నారు కదా, వాళ్ళు వెనకాల నేను ఇంతసేపు వెళ్ళానేది ఏం ప్రయోజనం ఇది అని అంత బాధతోటే చెప్తున్నారు. ఆ బాధ ఈ తొండరడిప్పొడి ఆళ్వారికి కూడా కనబడుతుంది. కనబడిన తర్వాత అన్ని ధనాలన్నీ పోయిన తర్వాత
ఆళ్వారు నువ్వు మా పక్కన రాకూడదు అని ఆమె చెప్పింది. బయట కింద వేసింది. బయట వేసిన తర్వాత వీడు ఆ ఇల్లు ఎక్కడ ఉందో వారిమే చేసి ఉండేవాడు. ఇప్పుడు చూడండి ఎక్కడ కనబడుతున్నారు, వాళ్ళు మర్చిపోయారు మీరు గురించి, మీరేమన్నా చేయకూడదు అన్నారు. సరే ఏం చేయాలంటున్నావు నువ్వు, వాళ్ళ మంచిదిగా తీసుకొని రండి అనేటప్పుడు నేను ఒక కార్యం చేస్తాను అని పెరుమాళ్ అక్కడి నుంచి బయలుదేరారు. కింద వచ్చారు. వచ్చిన తర్వాత నేరుగా ఆ దేవదేవి అమ్మ ఇల్లుకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అడిగారు చెప్పేటప్పుడు, మీకోసం ఈ సిల్వర్ పాత్రలన్నీ తీసుకొని వచ్చాను, చూడు చాలా పెద్దదైన విషయం, ఇది మంచిదైనది మీకు ఇస్తున్నాను. ఇక్కడ ఇచ్చిన తర్వాత సంతోషం వచ్చింది ఆమెకి, మంచిది, ఈ ధనమని ఎక్కడి నుంచి వచ్చింది మీకు అనేటప్పుడు, మీ బయట వేశావు కదా నువ్వు, ఆ స్వామి ఇచ్చారు, ఆ స్వామి మీకోసం ఇచ్చి పంపించారు, అందుకోసం ఆ స్వామి తీసుకో అన్నారు. చాలా సంతోషపడింది. ఆ స్వామి రమ్మని చెప్పేది. మళ్ళీ వాళ్ళు లోపల వచ్చారు. వచ్చిన తర్వాత ఆనందంగా ఉండేటప్పుడు ఇది ఇక్కడ ఉండే విషయం అక్కడ రాజాకు తెలిసింది. ఎవరు ఎక్కడి నుంచి తీసుకుని వచ్చారంటే ఆ పాత్రలన్నీ గుడిలో ఉండే పాత్రలు ఇక్కడ వచ్చింది. రాజా కోపం వచ్చింది. అడుగుతున్నారు అక్కడ, ఏమమ్మా మీ పక్కన ఎట్లా అది వచ్చింది అనేటప్పుడు, లేదండి ఈ స్వామికి తెలిసిన వారు ఎవరో వచ్చి ఇచ్చారు అనేటప్పుడు కోపం ఆ స్వామి పైన పడింది. ఇప్పుడు నేరుగా తీసుకొని జైల్లో వేశారు. జైల్లో పెట్టేశారు. అక్కడ ఆ విప్రనారాయణ అప్పుడు చెప్పేటప్పుడు అప్పుడు మహాలక్ష్మి గారు అడుగుతుంది పెరుమాళ్ దగ్గర, ఏమండి మీరేమన్నా ఒక కార్యం మంచిది చేయండి అనేటప్పుడు ఇప్పుడు ఏం చేశారు మీరు, చూడండి వాళ్ళ తీసుకొని వెళ్లి కారాగృహంలో పెట్టారు, ఇది మంచిదా మీరు చేసినది అనేటప్పుడు పెరుమాళ్ నవ్వుతున్నారు. చూడు ఇప్పుడు ఏం జరుగుతుంది అని చూడు అనేటప్పుడు అప్పుడు లోపల బాధ పెద్దదిగా అది లోపల వస్తుంది వాడికి. ఎవరికి, విప్రనారాయణ స్వామికి. నేను ఎక్కడ ఉండవస్తూ ఇప్పుడు ఎక్కడ ఉండిపోయాను, ఎందుకోసం ఈ బాధ మాకొచ్చింది, చూడు ఎవరి పక్కన నేను ప్రేమ పెట్టవలా, ఎవరి పక్కన పెట్టకూడదో వాళ్ళు పక్కన పెట్టానే, ఇది మంచిదా అని లోపల వాడికి బాధ కలిగింది. సూదనాయ్ కల్వనాగి తూర్తరోడి సైంద కాలం మాదరార్ కయర్కనెన్నుం వలయుள் పట్టడుందువేనై పోదరే என்று சொல்லி புந்தியுள் புகுந்து తన్పాల్ ఆదరం పెరుగ వైత్త అழగనూర్ అరంగమన్రే అని వాడు పాసరం తిరుమాలలో చెప్తున్నారు ఆళ్వారు. సూదనాయ్ కళ్వనాగి తూర్తరోడు ఈ సైంతకాలం. ఏమయ్యా మంచిదిగా ఏమన్నా ఒక స్వభావం కనబడిందా మాకు, లేదే, ఎంత దుస్వభావంతో తిరిగాను. కింద తిరిగేటప్పుడు పెరుమాళ్ విడిచిపెట్టి అన్ని చోట్ల తిరిగాను నేను. తూర్తరోడు ఈ సైంతకాలం మాదరార్ కయర్కనెన్నుం వలయుள் పట్టడుందువేనై. స్త్రీలు చూసేటప్పుడు వాళ్ళు నేత్రములో ఆ అందంగా ఉండే నేత్రం చూసి కింద పడిపోయాను కదా, ఏం ప్రయోజనం అని వీళ్ళే బాధపడుతున్నారు లోపల. అక్కడ ఇప్పుడు బాధ అన్ని కలిగి ఏమైపోయారు, పరమ భక్తుడుగా అయిపోయారు. అయిపోయిన తర్వాత ఆ రాజాకు స్వప్నంలో పెరుమాళ్ చూపించి చెప్పారు, వాడు మా భక్తుడు విడిచిపెట్టాయనేటప్పుడు బయట వచ్చారు. పూర్తిగా పరమభక్తుడు అయిపోయి పెరుమాళ్ కైంకర్యంలో ఎప్పుడు నిలబడి ఉన్నారు అక్కడ. ఈ మారి పెరుమాళికి లోకంలో ఉండే వాళ్ళకి ఏమన్నా బాధ కలిగితే పెరుమాళికి ఎట్లా అవుతుంది, అది ఒక లీలారసంగా ఉంటుంది. ఎట్లా పిల్లకాయలందరూ ఆడుతున్నారో ఆడేటప్పుడు ఒక వాళ్ళు కింద పడారనుకోండి, ఇంకో ఒక అబ్బాయి ఏం చేస్తారు, నవ్వుతారు, ఏమరా కింద పడావా అని నవ్వుతున్నారు అక్కడ. ఇది ఎందుకంటే వాడికి ఒక రసం వస్తుంది, లీలారసం అని పేరు చెప్తారు అక్కడ. ఆ మాది భగవానికి కూడా మనకి ఉండేది కార్యాలు చూసేటప్పుడు భగవానికి అది లీలారసంగా అయిపోతుంది. జ్ఞానం కలిగిన వాళ్ళు భక్తులు చూసేటప్పుడు భగవానికి ఒక భోగరసం అనేది వస్తుంది అక్కడ. మనమందరూ పెరుమాళికి భోగరసం ఇస్తున్నామా లేకపోతే లీలారసం ఇస్తున్నామా అది మనమే అనుకోవాలి. సెల్ఫ్ అనాలిసిస్ అని మనం చేయవాలి అక్కడ. ఈ శరీరంలో మనకు బుద్ధి ఉండేటప్పుడు మీరు ఇచ్చేది భగవానికి లీలారసం, అది ప్రయోజనం లేదు. మీకు ఆత్మా పైన మీ మనసు బుద్ధి ఉండేటప్పుడు అప్పుడు మీరు పెరుమాళికి ఇచ్చేది భోగరసం అని చెప్పారు, లీలారసం కింద చెప్పారు. ఈ లోకంలో ఇదన్నీ కార్యం పెరుమాళ్ చేసేదానికి ఎందుకు చేస్తున్నారు ఇదని అనేటప్పుడు పిరాట్టి కోసం, మహాలక్ష్మి ఆడేదాని కోసం చేస్తున్నారు. హేలాయాం అని చెప్పారు అక్కడ చెప్పేటప్పుడు. తే విహృతయే సంకల్పమానాన్ అని చెప్పారు చెప్పేటప్పుడు ఇక్కడ. ఆ మాదిరి ఈ లీలా విభూతి సృష్టించేదానికి కారణం మహాలక్ష్మి ఆడేదాని కోసం అని చెప్పారు. మంచిదండి. పరమపదం అనేది ఉంటుంది కదా, భగవాన్ పక్కన రెండు విభూతులు కనబడుతుంది. ఒకటి లీలా విభూతి అని, ఇంకా ఒకటి నిత్య విభూతి అని పేరు. అది పరమపదం. అయోధ్య అని రకరకాలుగా పేరు వస్తుంది అక్కడ. అది కూడా ఎవరి కోసం సృష్టించారు అనేటప్పుడు పరాశర భట్టర్ వారు 21వ శ్లోకంలో చెప్తున్నారు, ఆ పరమపదం కూడా మన మహాలక్ష్మి గారి కోసమే చేశారు. అది మహాలక్ష్మి కోసమే ఉండే లోకమని అద్భుతంగా చెప్తున్నారు ఇక్కడ. యద్దూరే మనసో యదేవ తమసః పారే యదద్భుతం యత్కారాదపచేలిమం సురపురి యద్గచ్చతో దుర్గతిః సాయుజ్యస్య యదేవ సూతిరతవ యద్దుర్గ్రహం మద్గిరాం తద్విష్ణోః పరమం పదం తవ కృతే మతః సమామ్నా శిశుః అంటున్నారు. ఇక్కడ పరమపదం అనేది ఎట్లా ఉండే లోకం అని చెప్తున్నారు. మనమందరూ ఇక్కడ ఈ జన్మములు పుట్టేటప్పుడు ఏమనుకుంటాం,
కొంత దినాలు ఉండేటప్పుడు నేను వాళ్ళు మారి రాలేదండి, వాళ్ళు మారి పెద్ద ఐశ్వర్యంతోటే పుట్టలేదండి, వాళ్ళు చూడండి ఎంత ఐశ్వర్యం కనబడుతుంది, వాళ్ళు చూడండి ఎంత సుఖంగా ఉంటున్నారండి. ఐశ్వర్యం ఎక్కువగా పెరిగితే సుఖం అనేది లేదు, అక్కడ దుఃఖమే మనకు కనబడుతుంది పెద్దదిగా. ఇప్పుడు లోకంలో ఉండేది సుఖం సుఖం అనుకొని మనం వెళ్లేటప్పుడు మనకేమొస్తుంది? పెద్దదిగా దుఃఖమే వస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఈ లోకంలో సుఖం మాత్రం ఉండేది లేదు, సుఖ దుఃఖ మిశ్రమే ఈ లోకం అనేది. అందుకోసమే దీనికి పేరు లీలా విభూతి అని పేరు చెప్తున్నారు. సుఖం అనేది మీరు ఎప్పుడన్నా అనుకుని వెళ్లేటప్పుడు మీకు వచ్చినది సుఖం లేదు, అది దుఃఖంలోనే వస్తుంది. ఇది ఎప్పుడండి మనకి సుఖం వస్తుంది? ఎప్పుడు నిరంతరంగా సుఖంగా ఉంటుంది? అది ఎక్కడ ఉండేదానికి అవుతుంది అనేటప్పుడు అదికి ఒక లోకం పేరు చెప్పారు, అది పేరు పరమపదం అని పేరు, శ్రీవైకుంఠం అని పేరు. అక్కడ వెళితే ఎప్పుడు మీకు సుఖంగా ఉండేదానికి అయిపోతుంది. స్వర్గంలో వెళితే అది సుఖంగా ఉంటుంది కదా? అవును, స్వర్గంలో వెళితే సుఖంగా ఉంటుంది, అది తక్కువసేపే ఉంటుంది. ఒక ఎంత సంవత్సరాలు మీకు పుణ్యం ఉంటుందో అంత సంవత్సరం అక్కడ ఉండి సుఖంలో అనుభవించేదానికి అవుతుంది. ఎప్పుడు మీ పుణ్యం అని పోతుందో అక్కడి నుంచి మళ్ళీ కింద రావాలా, కింద పుట్టవాలా, మళ్ళీ జన్మం తీసుకోవాలా, ఇదన్నీ మళ్ళీ జరుగుతుంది. ఈ పరమపదం ఒకసారి మనం వెళితే మళ్ళీ అక్కడి నుంచి వచ్చేదానికే కాదు అంటున్నారు చెప్పేటప్పుడు. ఆ పరమపదం అనేది అంత వైభవం కలిసిన ఒక దివ్య లోకం. అక్కడ పరమాత్మ అక్కడ పైన ఉండే లోకం అది పరమపదం అని పేరు. వైకుంఠేతు పరే లోకే శ్రీ సహాయో జనార్దనః ఉభాభ్యాం భూమి నీళాభ్యాం సేవితః పరమేశ్వరః. వైకుంఠేతు పరే లోకే, ఆ ఉత్కృష్టమైన ఆ శ్రీవైకుంఠం అనే లోకం అది దేవుడు అందరికి కూడా తెలీదు. ఎవరికి? బ్రహ్మ, శివన్, ఇంద్రుడు ఈ చెప్పేవాడికి కూడా ఆ లోకం ఎక్కడ ఉంది అని తెలియదు. உம்பரால் அரியலாகா ஒளியுளார் ஆணைக்காగి శంభులాల్ ఉండువాడు ముదలమేల్ శ్రీవందార్. అక్కడ చెప్పేటప్పుడు తిరుమలలో తొండరేపుడి వారు చెప్తున్నారు, ఉంబరాల్ అరియలాగా ఒళి అనేటప్పుడు ఉంబర అంటే దేవుడు. ఈ దేవతలు అందరికీ తెలియకుండా ఒక లోకం ఉండేటప్పుడు అది ఏ లోకం అనేటప్పుడు అది పరమపదం మాత్రమే అని చెప్తున్నారు. ఆ పరమపదంలో పెరుమాళ్ లక్ష్మి, భూమి, నీలా నాయకుడుగా కలిసి ఉంటారు. అక్కడ వెళ్లేటప్పుడు మనం అందరికీ ఏం అడుగుతుంది? ఎప్పుడు భగవత్ కైంకర్యమే. భగవత్ కైంకర్యం పరిపూర్ణంగా అక్కడ కనబడుతుంది. అక్కడ వెళ్లేటప్పుడు లోకల ఆకులు లేకుండా ఉంటుంది. స్వామి నేను తీర్థం తాగవలా అని మాకు లోపల వస్తుంది కదా, అది తీర్థం నీళ్లు కావాలా అనేది, అది థర్స్టీ అనేది మీకు రాకుండా పోతుంది. ఏజ్ అవుతుంది అనేది బాధ లేకుండా పోతుంది. ఇదన్నీ లేకుండా ఉండే లోకం పరమపదం. అపహతపాత్మ విజరః విమృత్యుః విశోకః విజిగిత్సః అభిపాసః సత్యకామః సత్యసంకల్పః అని 8 గుణాలు. ఈ ఆత్మకి 8 గుణాలు కనబడుతుంది. ఆ 8 గుణాలు పూర్తిగా ఎక్కడ కనబడుతుంది? పరమపదం వెళ్లేటప్పుడు అక్కడ కనబడుతుంది. అపహతపాత్మ పాపం లేకుండా ఉండేది. విజరః అనేది ఓల్డ్ ఏజ్ అనేది ఇక్కడ అంటే వస్తుంది. పరమపదం వెళితే ఎప్పుడు నిత్య యువగా ఉంటున్నాం. ఇక్కడ ఏజ్ అవుతుంది, అక్కడ ఏజే రాకుండా ఉంటుంది. అక్కడ విజరః విమృత్యు అంటే అక్కడ మరణం లేకుండా లోకం. విశోకః ఒక శోకం అనేది లేకుండా లోకం. అక్కడ పరమపదం వెళితే ఎప్పుడు సుఖం ఆనందం అనేదే ఇక్కడ ఉండేదంటే ఎప్పుడు శోకం కలిసే ఉంటుంది. ఇక్కడ అది చెప్తున్నారు. ఇక్కడ యద్దూరే మనసః మనసులో కూడా పరమపదం ఎట్లా ఉంటుందండి అని మనం ఎక్కడన్నా ఒక ఆలోచన చేసించేదానికి అవుతుందా? ఆలోచించేదానికి ఒక మనసులో మీకు పరమపదం ఎట్లా ఉంటుంది అని అవుతుందా అనేటప్పుడు యద్దూరే మనసః మనసు నుంచి ఎంతో దూరంగా ఉందండి పరమపదం అనేది. మీకు ఆలోచించేదానికి కూడా లేకుండా ఉంటుంది. చూడండి, ఏ లోకం ఇక్కడ ఉండేటప్పుడు కూడా ఒక నిమిషం మా శరీరం వెళ్లేదానికి కష్టం, మనసు ఒక సెకండ్ లో వెళ్లి వచ్చింది. ఏమండి స్వామివారు ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు, ఏం నేను చెప్పేది వినపడలేదా? లేదండి. ఒక నిమిషం ఎక్కడ వెళ్ళిపోయారు? మా మనసు ఇప్పుడే బాంబేకి వెళ్లి వచ్చింది అంటారు. ఇంకొక వాళ్ళు లేదండి మా మనసు ఇప్పుడే అమెరికాకి వెళ్లి వచ్చింది అంటారు. ఒక క్షణంలో మీ మనసు బయలుదేరి మళ్లీ వచ్చేదానికి అవుతుంది. మనసు అనేది సులభమైన విషయం కదా. ఆ మాదిరి ఇక్కడ మనసులో పరమపదం అనేదానికి మీకు మనసు లోపల ఆలోచించేదానికి వస్తుందా అని అడిగేటప్పుడు యద్దూరే మనసః మనసులో కూడా ఆలోచించేదానికి లేదండి ఆ పరమపదం అనేది. యదేవ తమసః పారే మూల ప్రకృతి అనేది ఉంటుంది. ఆ మూల ప్రకృతి దాటి ఉండేది పరమపదం అని పేరు చెప్తారు. పరమపదం అనేది సులభంగా అందరూ చూసేదానికి కాకుండా లోకం అది. ఆ మూల ప్రకృతి దాటి ఉండే లోకం యద్దూరే మనసః యదేవ తమసః పారే. యద్ అత్యద్భుతమైన లోకం.
లోకం మనం చూసేటప్పుడు అయ్యో ఇంకా చూడవలండి, ఇంకా ఉండవలండి అని అందరికీ లోపల ఆశ కలుగుతుందా, పెరుగుతుందా? పరమపదం చూసేటప్పుడు ఈ లోకం చూడండి, ఎవరికన్నా ఒక ప్లేస్ చూసేటప్పుడు చాలా మంచిదండి, ఈ ప్లేస్ నేను చూస్తే మా ఇంటి దాటి ఇది బాగా ఉందండి అని చెప్తారు. మంచిదండి, మీకు ఇంకా ఒక రోజు ఉండండి, ఇంకా 10 దినాలు ఉండండి, ఇంకా 1 మాసం ఉండండి అనేటప్పుడు ఏమైపోతుంది? స్వామి వద్దండి, నేను బయలుదేరుతానండి. మీరు చెప్పారు అద్భుతంగా ఉంది అనేది. లేదండి, అనుభవించే ముందుగా అద్భుతంగా కనబడింది, అనుభవించిన తర్వాత ఇదే కదా, పెద్దది లేదు కదా అని విడిచిపెట్టేదానికి మనసులో లోపల వస్తుంది అన్నం. ఆ మాదిరి అక్కడ కూడా భావం వస్తుందా పరమపదానికి వెళితే అనేటప్పుడు? లేదు అంటున్నారు. యద్యద్భుతం యదత్యద్భుతం యత్ అత్యద్భుతం, అతి అద్భుతంగా కనబడే లోకం. అక్కడ చూసేది అన్ని ఆశ్చర్యంగా మనకు కనబడుతుంది. అక్కడ అది మాత్రం లేదు. యత్కాలాత్ అపచేలిమం, యత్కాలాత్ అపచేలిమం, కాలం ఎక్కడ ఉంటుందో, మన కాలం అనేది ఉంటుంది కదా, ఇక్కడ పొద్దునవుతుంది, మళ్ళీ సాయంత్రం, మళ్ళీ రాత్రి, ఇదన్నీ కలుగుతుంది. ఇక్కడ ఎప్పుడు కాలం అనేది ఉంటుందో అప్పుడు అక్కడ ఒక చేంజ్ అనేది వస్తుంది, ఒకటి నుంచి ఇంకోటిగా మారిపోతుంది ఇక్కడ లోకంలో. అందుకోసం కాలం అనేది లేకుండా లోకం అది. పరమపదం అనేది అక్కడ కాలం అనేదే లేదు. యత్కాలా తపచేలిమం సురపురి యద్గచ్చతో దుర్గతి. ఇప్పుడు స్వర్గానికి ఎవరన్నా వెళితే వాళ్ళు చూస్తారు, స్వర్గంలో వెళ్లే వాళ్ళకి పరమపదం ఎట్లా ఉంది అని మనం చూపిస్తే వాళ్ళకి స్వర్గం కూడా నరగాలాగా కనబడుతుందా? అయ్యో నేను స్వర్గంలా ఉంటున్నాను, నేను నరగంలో కదా ఉంటున్నాను అని కనబడుతుంది. అంత వైభవం ఎదిగి పరమపదానికి. పరమపదం అనేది స్వర్గం లేదు, స్వర్గం అనేది ఇంద్రుడు ఉండే లోకం, అదికి స్వర్గం అని పేరు. అక్కడ ఉండే వాళ్ళకి కూడా లోపల అయ్యో నేను నరగంలో కదా ఉండాను, ఇప్పుడు పరమపదం చూస్తే ఎంత ఆనందంగా ఉంటుంది అని లోపల బాధ వస్తుందా? సాయుధ్యం అనేది భగవాన్ అలాగనే మనకి గుణమన్ని కనబడుతుంది. అక్కడ భగవానికి ఏమేం మంచి గుణాలు కనబడుతుందో అదని మనకు కూడా కనబడుతుంది. ఏమది ఇక్కడ ఈ లోకంలో ఉండేటప్పుడు కనపడలేదే అనేటప్పుడు ఈ శరీరం ఉంది కదా, ఈ శరీరం ఉండేటప్పుడు ఆ గుణాలు మనకి కనబడకుండా పోతుంది. ముందుగా చెప్పాను, అపహద పాప్మత్వం, విచరత్వం, విమృత్యత్వం, విశోకత్వం అని చెప్పాను కదా. ఇదన్నీ ఈ గుణాలు 8 గుణాలు ఎక్కడ కనబడుతుంది? పరమపదంలో వెళ్లేటప్పుడు భగవానికి ఆ గుణాలు కనబడుతుంది, మనందరికీ కూడా ఆ గుణాలు కనబడుతుంది. అందుకోసం సాయుజ్యస్య యదేవ సూతిః యద్దుర్గ్రహం మద్గిరాం. నేను మా మాటలో చెప్పేదానికి అవుతుందా? పరమోదం గురించి ఏమన్నా ఒక వర్ణన చేయండి అని చెప్పేటప్పుడు పరమోదం గురించి నేను పెద్దదిగా చెప్పేదానికి అవుతుందా? ఆ చెప్పేదానికి కూడా మాకు శబ్దానికి యోగ్యత లేదు అని చెప్పారు భట్టాచార్య చెప్పేటప్పుడు. తద్విష్ణోహో పరమం పదం, అది పేరేమిటి? మీరు ఇంత పెద్దదిగా చెప్పారే అండి, మనసులో కూడా గ్రహించేదానికి లేదండి. అవతల ఈ తమస్సు అనే మూల ప్రకృతి దాటి ఉంటుంది అని చెప్పారు, అతి అద్భుతమైన లోకం అని చెప్పారు. అక్కడ వెళ్లేటప్పుడు కాలం అనేది లేకుండా పోతుంది అక్కడ అని చెప్పారు. సురపురి యద్గచ్చతో దుర్గతి అని చెప్పారు. అక్కడ స్వర్గం కూడా నరగలాగా కనబడుతుంది అని చెప్పారు పరమోదానికి వెళ్లే వాళ్ళకి. సాయుధ్యస్య యదేవ సూతి అని చెప్పారు. భగవాన్ అలాగా మనకి గుణమంది వస్తుంది అని చెప్పారు. అక్కడ శబ్దంలో కూడా చెప్పేదానికి లేదు అని చెప్పారు. అది పేరేమిటి అనేటప్పుడు తద్విష్ణోహో పరమం పదం, అది విష్ణు యొక్క పరమపదం అని పేరు చెప్తారండి. తద్విష్ణో పరమం పదగం సదా పశ్యంతి సూరయః దివి వచక్షురాదదం తద్విప్రాసో విమన్యవో జాగృవాహుం సత్సమిందదే అని వేదవాక్యం వస్తుంది. తద్విష్ణోహో పరమం పదం, అది విష్ణు యొక్క పరమపదం అండి అని పేరు చెప్తారు కదా. తవ కృతే మాతస్స మామ్నా శిశుః, అది ఎవరి కోసరం తెలుసా పిరాట్టి? అది కూడా మీకోసరమమ్మా, అది మీకోసరమే భగవాన్ పెట్టుకున్నారు, అది సృష్టించేదానికి కాదు. అది పరమపదం ఎప్పుడు ఉంటుంది. ఆ మారి పిరాట్టి కోసరమే భగవాన్ ఆ లోకం పెట్టుకున్నారు. ఇక్కడ ఉండే లీలా విభూతి లోకం కూడా పిరాట్టి కోసరం, అక్కడ ఉండే పరమపదం అని చెప్పే లోకం కూడా అది కోసం లక్ష్మీ అమ్మవారి కోసమే ఆ పరమపదం అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? సమామ్నా శిశుః, పెద్దవాళ్ళందరూ చెప్తున్నారమ్మా. అద్భుతంగా చెప్పి పెట్టారు పెద్దవాడు, వాళ్ళు చెప్పిన శృతి స్మృతి ఇతిహాసంలో అద్భుతంగా చెప్పి పెట్టారు అని భట్రవారి ఇక్కడ చెప్పారు. మంచిదండి. ఇది అయిన తర్వాత పరమపదంలో ఉండే వస్తువులన్నీ, కింద ఉండే వస్తువులన్నీ, అవతల ఏమేమి లోకంలో వస్తువులన్నీ కనబడుతుందో అదన్నీ ఎవరికి ప్రకారంగా ఉంటుంది? పిరాట్టికి ప్రకారంగా ఉంటుంది. భగవానికి ప్రయోజనంగా ఒక ప్రకారంగా ఉండే వస్తువులు లేదు అని చెప్తున్నారు. అన్ని పిరాట్టికి ప్రకారంగా కనబడే వస్తువు అని ఇక్కడ చెప్తున్నారు భట్రవారు చెప్పేటప్పుడు. ఎట్లది చెప్పేదానికి అవుతుందా అనేటప్పుడు 22వ శ్లోకాల్లో ఆశ్చర్యంగా భట్రవారు చెప్తున్నారు. అక్కడ హేలాయామఖిలం చరాచరమిదం భోగే విభూతి పరా పుణ్యాస్తే పరిచారకర్మని సదా పశ్యంతి యే సూరయః
శ్రీరంగేశ్వర దేవి కేవల కృపా నిర్వాహ్య వర్గే వయం శేషిత్వే పరమః పుమాన్ పరిగరాహ్యతే తవస్పారనే. ఆశ్చర్యంగా చెప్తున్నారు ఇక్కడ శ్రీరంగేశ్వర దేవి, హే శ్రీరంగనాచ్యారే, హే శ్రీరంగనాయకమ్మ, మీ పక్కన ఏమి కనబడుతుంది? అఖిలం చరాచరమిదం హేలాయాం, ఈ అన్ని లోకములో ఉండే అన్ని వస్తువులు కనబడుతుంది కదా, జంగమ స్థావర అని కనబడే అన్ని వస్తువులు కూడా మీకు ఒక లీలారసం ఇచ్చేదానికి కనబడుతుంది. ఇదన్నీ హేలాయాం అని అక్కడ చెప్తున్నారు. ఈ లీలా విభూతి అన్ని మీకు ఇచ్చేది ఒక లీలారసం అనేది ఇస్తుందమ్మా. అది దాటి అవతల పరా విభూతి, నిత్య విభూతి అనేది మీకు భోగరసం అనేది ఇస్తుంది అని చెప్పారు. భోగరసం ఇచ్చేదానికోసం ఒక ప్లేస్, అది పరమపదం అని పేరు. లీలారసం ఇచ్చేదానికోసం లీలా విభూతి అని లోకం. ఇక్కడ సదా పశ్యంతి, ఎప్పుడు చూస్తుంటున్నారో, ఎవడు అక్కడ పైన వెళితే నిత్యసూరి ముక్తాత్మ అని చెప్పేవాళ్ళు ఎప్పుడు పరమాత్మవ చూసుకుంటుంటారు. అదే చెప్పింది వేదం, సదా పశ్యంతి సూరయః, సదా పశ్యంతి, ఒక క్షణం కూడా విడిచిపెట్టకుండా ఎప్పుడు పరమాత్మవ చూస్తున్నారు, పరమాత్మ అనుభవం చేస్తున్నారు, పరమాత్మ కైంకర్యం చేస్తున్నారు. అక్కడ ఉండేవాళ్ళు నిత్యుడు ముక్తుడు ఇద్దరు కలిసి అని చెప్తుంది. సదా పశ్యంతి ఏ సూరయః, వాళ్ళు కూడా ఎట్లా ఉన్నారు తెలుసా? వాళ్ళందరూ భాగ్యశాలి అంటున్నారు. తే ధన్యా, పరమ భాగ్యశాలుడైన నిత్యసూర్యుడు ఎట్లా ఉంటున్నారు? పరిచార కర్మని, మీకు వాళ్ళు కూడా ప్రయోజనం అవుతారమ్మా. అక్కడ ఉండే నిత్యసూర్యులందరూ మీకు పరమ ప్రయోజనం అవుతున్నారు. ఎట్లా ప్రయోజనం అవుతున్నారు? మీకు సదా కైంకర్యం చేస్తున్నారు. అక్కడ ఎప్పుడు సూழ்ந்திருந்தேத்துவர் பல்லாண்டே అన్నారు. சூட்டு நன்மாலைகள் துயனவேந்தி விண்ணோர்கள் నన్నీరాట్టి అందూపం తరా నిற்கவே అని పరమపథంలో అంగు ఎట్లా ఉంటుంది? అక్కడ అన్ని నిత్యసూర్యుడు కలిసి అక్కడ పరిచర్యే, ఇక్కడ పెద్దదిగా కైంకర్యం చేస్తున్నారు. కైంకర్యం చేసేటప్పుడు ఇద్దరు ఉంటారు, పిరాట్టి పెరుమాళ్, ఇద్దరు కలిసి ఉండే సమయంలో కైంకర్యం చేస్తున్నారు. అందుకోసం మీ కైంకర్యాని కోసం వాళ్ళందరూ ఉపయోగపడుతున్నారమ్మా. పరిచార కర్మని, మీ పరిచారం చేసేదానికోసం ఆ నిత్యసూర్యులందరూ సదా పశ్యంతి, ఎప్పుడైనా చూస్తున్నారు కదా. నిత్యసూర్యు ఎట్లా ఉండేవాడు? వాడికి ధన్యాహ, పరమ భాగ్యశాలుడు, పరమ భాగ్యం కలిగిన వాడు. వాళ్ళందరూ, మనమందరికీ భాగ్యం ఉంటుందా? ఎప్పుడో ఒకసారి అమ్మవారు వెళ్ళి చూస్తాం. లక్ష్మీ అమ్మగారు చూసేదానికి మనకి ఎప్పుడు భాగ్యం కలుగుతుంది? ఎప్పుడో ఒకసారి వెళ్ళి చూస్తున్నాం. వాళ్ళు రోజు చూస్తున్నారు, ఒక్కొక్క క్షణం అలాగా చూస్తున్నారు. అక్కడ ఆ మాదిరి ఒక భాగ్యం మనకి లేదే. వాళ్ళందరికీ ఒక భాగ్యం, మీకు పరిచారక భాగ్యం వాడికి వచ్చింది అన్నారు. అక్కడ వయం కేవల కృపా నిర్వాహ్య వర్గే వయం అంటున్నారు. వయం, మనమందరూ కూడా ఎట్లా తెలుసా ఉండేమక్కడ? మనమందరూ కూడా మీ పక్కన మీ కృప మాత్రం ఎదురు చూస్తున్నానమ్మా. మీ కృప మా పక్కన ఎప్పుడు రావాలా అని ఎప్పుడు ఎదురు చూస్తుంటాం. ఇక్కడ ఈ కృప లేకుండా పోతే మనమందరూ కూడా కింద పాడైపోతాం. అందుకోసం మీరు కృప మా పక్కన వచ్చేదానికి ఒక పరికరం అనేది మనమందరూ, మీ కృప ప్రయోజనపడే పరికరం అనేది మనమందరూ ఇక్కడ ఉంటున్నారు అని చెప్తున్నారు. నిర్వాహ్య కేవల కృప నిర్వాహ్య వర్గే వయం. మంచిది. భగవాన్ అనేవాడు కూడా, ఆ వస్తు కూడా మీకు ప్రయోజనమయ్యే వస్తు కూడా. శేషిత్వే పరమః పుమాన్ పరికరాహ్యేతే తవస్పారనే, మీకు భగవాన్ అనేవాడు కూడా ఒక పరికరమమ్మా. భగవాన్ కూడా మీకు పరికరమే. ఎట్లా ఒక పరికరం అని చెప్పేదానికి అవుతుంది? భగవాన్ అనేవాడు శేషి, మీరు శేషభూతుడు. శేషభూతుడు అంటే భగవానికి ఒక దాసుడుగా ఉండేది, మీకు యజమానుగా ఉండే స్థానం ఉంటుంది కదా భగవానికి. అది కోసం వాళ్ళు కూడా మీకు ఒక పరికరంగా ఉంటున్నారు అని చెప్తాం. లోకంలో చెప్పేటప్పుడు రాజమాత అని పేరు చెప్తాం. రాజమాత ఎందుకండి వాడికి పేరు? అయ్యో మీకు తెలీదా? రాజా గారికి వారే తల్లిగారండి, పెద్దవాళ్ళండి. మంచిది. రాజావాడు ఉండే రాజ్యంలో అన్ని మనుషుల్లో ఈ అమ్మ కూడా ఒకవాడు కదా. అవును, ఆ అమ్మగారు కూడా ఒకవాడే. మంచిది. రాజ్య మనుషులో వీడు కూడా ఒకవాడు. అక్కడ అన్ని ప్రజలు మారి వీడు కూడా ఒక ప్రజయే. అవును, అది మాత్రం అది ఉంటుంది. అది దాటి వాడికి ఒక పెద్దదైన ఒక వైభవం ఏం తెలుసా? పెద్దదైన వైభవం రాజాగారికి మాతగా ఉండేది, రాజగారికి తల్లిగారుగా ఉండే ఒక పెద్దదైన వైభవం వాడికి ఉంటుంది. ఆ మారి పిరాట్టికి కూడా భగవాన్ అనే వస్తువులో పిరాట్టి కూడా ఒక వస్తు. భగవానికి ఈ లోకంలో ఉండే అన్ని ఎవరిది? భగవానదే అన్ని వస్తువులు లోకంలో ఉండేది. ఆ మాదిరి పిరాట్టి మహాలక్ష్మి కూడా భగవాన్ వస్తువే. అప్పుడు ఉండేటప్పుడు కూడా భగవానికి ప్రియమైన రాజమహిషిగా కనబడుతుంది. అందుకోసం ఏం చెప్తున్నారు? శేషిత్వే పరమః పుమాన్ పరికరాహ్యతే తవస్పారనే. శేషిత్వే పరమః పుమాన్, పరమః పుమాన్. పరమః పుమాన్ అంటే ఎవరికి దాటి ఇంకా పెద్దవాళ్ళు ఎవరు లేదో.
భగవాను దాటి ఇంకా ఎవరన్నా ఉన్నారా? ఒత్తార్ మిక్కార్ ఇలయాయ మామాయ. ఆడవారు చెప్తున్నారు ఒత్తార్ మిక్కార్ ఇలయాయ, పెరుమాళికి సమంగా ఉండేవాడు, వాడికి ఇంకా పెద్దదిగా ఉండేవాడు పరమపురుషన్ అని పేరు. పరవయేరు పరంబురుడా నీ ఎన్నై కైకొండబెన్. అడివారు భాషలో చెప్తున్నారు పరవయేరు పరంబురుడా, ఏ పరమపురుషుని చెప్తున్నారు పెరుమాళికి. పరమపురుషుని అయ్యేటప్పుడు వాడికి సమంగా, వాడికి ఇంకా దాటి ఉండే పెద్దవాళ్ళు ఎవరు ఈ లోకంలో కనబడేవాళ్ళు లేదు, వాళ్ళు కూడా మీకు ఒక పరికరంగా కనబడుతున్నారు అని చెప్తున్నారు. ఇది ఆళవందారు కూడా చెప్పారు. కాంతస్తే పురుషోత్తమ పణిపతి శయ్యాసనం వాహనం అని కాంతాచతుష్టలో ఇలా చెప్పారు. మీ పక్కన ఎంత ప్రేమం మీ వారికి అని, భగవానికి మీ పక్కన ఎంత ప్రేమమ్మా, కాంతస్తే పురుషోత్తమ అని అక్కడ చెప్పారు. ఆ మారి భగవాన్ కూడా మీకు ఒక పరికరం. ఎట్లా పరికరంగా కనబడుతున్నారు భగవాన్ కూడా? మీకు భగవాన్ అనేవాడు ఒక శేషుడుగా కనబడుతున్నారు. అక్కడ మీరు వాడికి శేషభూతుడుగా కనబడుతున్నారు అని ఇక్కడ చెప్తున్నారు ఆశ్చర్యంగా. తవస్పారనే, ఇప్పుడు మీ పెద్దదైన వైభవం గురించి ఏతే పరికరాహి, ఇదన్నీ పరికరం కదా. మీ పెద్ద వైభవంలో వీళ్ళందరూ ఒక పరికరంగా ఉంటున్నారు కదా. నిత్య సూర్యులందరూ మీకు పరిచర్య చేస్తున్నారు, కైంకర్యం చేస్తున్నారు. లీలావిభూతిలో ఉండే వాళ్ళందరూ మీ కృప ఎదురు చూస్తున్నారు. భగవాన్ అనేవాడు మీకు శేషిగా కనబడుతున్నారు. అందరూ మీకు పరికరం అని ఈ శ్లోకంలో చెప్తున్నారు పరాశర భట్ల వారు. శ్రీ పరాశర భట్టార్యః శ్రీరంగేశ పురోహితః శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. శ్రీ పరాశర భట్టర్ తిరువడిகளே శరణం.